कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. నాగేశ్వర్ గారు, మనం పాక్ వైఖరిని మొదటి నుంచి చూస్తున్నాం. ఎలాంటి అబద్ధాలు చెప్తుందో, ఎలాంటి అసత్యాలు ప్రచారం చేస్తుందో, ఎంత సింపతి కార్డ్ ప్లే చేస్తుందన్నది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన అదే కమిట్మెంట్ని నిలబడి ఉంటుందా? మనం స్పెక్యులేట్ చేయలేము. అందులో మీరు అన్నట్లు పాకిస్తాన్ బిహేవియర్ తెలిసిన తర్వాత ఎవరికి కూడా స్పెక్యులేట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు లైన్ ఆఫ్ కంట్రోల్ పైన కొన్ని ఏళ్ళుగా కాల్పుల విరమణ ఉంది ఎల్ఓసి దగ్గర, కానీ ఇప్పటికీ పాకిస్తాన్ రోజు ఉల్లంఘిస్తూనే ఉంది. సో అందువల్ల ఇప్పుడు ఉల్లంఘించదు అనేవి ఎవరూ రాసివ్వలేరు. ఎందుకంటే దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ పాకిస్తాన్. కనుక ఇప్పుడు ఈ కాల్పుల విరమణతో పాకిస్తాన్ వైఖరి, పాకిస్తాన్ ఉనికి, భూమిక, స్వభావము మారుతుందని మనం అనుకోలేము. కానీ అని చెప్పి మనము యుద్ధం నిరంతరం చేయలేము. ఎందుకంటే మీకు జాన్ ఎఫ్ కెనడీ ఒక మాట అంటాడు, టు బీ ప్రిపేర్డ్ ఫర్ వార్ ద బెస్ట్ వేస్ టు ఎన్ష్యూర్ పీస్ అని. అంటే యుద్ధానికి సంసిద్ధత కావడం అంటే శాంతిని సాధించడం అని. సో అందువల్ల పీస్ ఈజ్ నాట్ ఎ సింబల్ ఆఫ్ వీక్నెస్. సో పీస్ అనేది వీక్నెస్సే కాదు, యుద్ధం అనేది ప్రతి సందర్భంలోనూ చెడ్డది కాదు. యుద్ధాన్ని కోరుకోకూడదు మీకు. సో అందువల్ల యుద్ధము, వార్ అండ్ పీస్ మధ్య ఉండాల్సిన క్యారెక్టర్ మనకు అర్థం కావాలి. అందువల్ల శాంతి అంటే అదేదో బలహీనతగా మనము శత్రువు పైన సంపూర్ణ విశ్వాసంతో ఏదో శాంతికి అంగీకరించామనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనకు తెలుసు అసలు యుద్ధమే చేయకుండా ఇవాళ రామ్ మాధవ్ బీజేపీ అగ్రనాయకుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్లో రాసిన వ్యాసంలో చైనీస్ ఎక్స్పీరియన్స్ను కోట్ చేస్తాడు. నేను చైనీస్ ఎక్స్పీరియన్స్ను కోట్ చేస్తున్నాను కనుక అది రాసింది బీజేపీ నాయకుడు చెప్పాల్సి వస్తుంది. లేకపోతే కింద వెంటనే చైనేశ్వర్ అంటారు. ఇప్పుడు రామ్ మాధవ్ అనేది అన్నారు కదా చైనా మాధవ్ అని. సో అందువల్ల రామ్ మాధవ్ ఇది వెరీ గుడ్ ఇంటలెక్చువల్. బీజేపీ అగ్రనేత, ఫారిన్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్లో చాలా లోతైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఒక దశలో ఫారిన్ మినిస్టర్ అవుతారని కూడా ఊహించారు, భావించారు కూడా. అందువల్ల రామ్ మాధవ్ రాసిన దాంట్లో చైనీస్ ఎక్స్పీరియన్స్ను, నాకు గుర్తున్నంత వరకు దాన్ని సమ్సూస్ ఆర్ట్ ఆఫ్ వార్ అని, కరెక్ట్గా ఈ చైనీస్ ప్రొనౌన్సియేషన్ చెప్పడం కష్టం, బట్ చైనీస్ థియరీ, ఆ థియరీ ఏందట అంటే విన్నింగ్ ద వార్ వితౌట్ ఫైటింగ్, అంటే పోరాడకుండానే యుద్ధం గెలవాలి అని. సో అది ఎట్లా సాధ్యము అంటే ఆ చైనీస్ థాట్లో ఉన్నది ఏంటంటే 100 యుద్ధాలలో 100 విజయాలు సాధించడం కాదు నైపుణ్యము, యుద్ధమంటూ చేయకుండానే శత్రువును లొంగదీసుకోవడం నైపుణ్యము అని. అంటే 100 యుద్ధాలు చేసి 100 విజయాలు సాధించడం కాదు నైపుణ్యము, శత్రువుపై పోరాడకుండానే శత్రువు లొంగదీసుకోవడం నైపుణ్యము అని. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ వార్. అంటే అందువల్ల విన్నింగ్ ద వార్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. అది అందుకే చైనా చాలా ఏళ్ళుగా యుద్ధాలు చేయలేదు. మీకు 1979 వియత్నాంలో కొంత క్యాంపెయిన్ జరిపారు వారు. ఆ తర్వాత మీకు గాల్వాన్లో ఇవన్నీ చిన్న చిన్న ఘటనలు తప్ప యుద్ధం అంటూ జరగలే. చిన్న చిన్న అంటే యుద్ధంతో పోలిస్తే చిన్నవి. మన 20 మంది చనిపోయారు, చాలా మన దృష్టిలో చాలా పెద్దది. కానీ వెన్ కంపేర్డ్ టు ద వార్, అది వార్ అని అనలేం కదా. గల్వాన్లో జరిగింది వార్ అని అనలేం. చైనా వాళ్ళు వార్ చేయక ఎలా సాధ్యమైంది? దీని చైనా బలహీనత అని అందరూ అనుకుంటారు. బలహీనత కాదు, అది వాళ్ళ వ్యూహాత్మక నీతి. ఇది అన్నది ఎవరు? బీజేపీ నాయకుడు రామ్ మాధవ్, మళ్ళీ కోట్ చేసేది కూడా. సో అందువల్ల వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో అందువల్ల రామ్ మాధవ్ అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఏంటి, యుద్ధమే కావాలి. ఎందుకంటే ఇదంతా ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్ ఏమో చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు గమనించండి, ప్రభుత్వము చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. కానీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే రాజకీయ పరివారమేమో చాలా ఎమోషన్స్, భావోద్వేగాలు రెచ్చగొడుతూ వచ్చారు. ఉదాహరణకు హిందూ ముస్లిం అంశంగా ప్రభుత్వం దీన్ని చూడలే. ఎందుకంటే లెఫ్టినెంట్ జనరల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్, వీళ్ళిద్దరూ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇద్దరు 2 మతాలకు చెందిన వాళ్ళు. సోఫియా ఖురేషిని ఎందుకు ఇచ్చారు? లెఫ్టినెంట్ జనరల్ ఖురేషిని తప్ప భారత ఆర్మీలో ఈ విషయాలు చెప్పేళ్ళు హిందీలో ఎవరు లేరా?
దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఎందుకంటే గ్లోబల్ కమ్యూనిటీకి పాకిస్తాన్ చెప్తున్న విధవ అంశం కాదు, దీన్ని ఏదో హిందూ ముస్లిం ఇష్యూగా అసీముని లాంటి చూస్తున్నాడు, ఇండియా అలా చూడదు అని ప్రభుత్వం మెసేజ్ ఇచ్చింది. కానీ పరివారం కింద రాజకీయ పరివారమేమో దీన్ని పెద్ద ఎత్తున రిలీజియస్ యాంగిల్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు అఖండ భారత్ సాధనకి ఇదే సమయం, మీకు పాక్ ఆక్రమిత కశ్మీర్ను కొట్టిపడేయాలి అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ డైజెస్ట్ కాదు మోడీ సడన్గా ఆపే వరకు. ఇప్పుడు ఏం పాక్ ఆక్రమిత కశ్మీర్ మనకు వచ్చిందా? పాకిస్తాన్ ఎక్కడన్నా తీవ్రవాదాన్ని ఇక ముందు మేము ప్రోత్సహించామని చెప్పిందా? పోనీ ఇప్పటికీ పహల్గామ్లో దాడులు జరిపిన తీవ్రవాదులు దొరికారా? ఆ తీవ్రవాదులను మేము అప్పచెప్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చిందా? ఆ తీవ్రవాదులను పట్టుకోవడంలో మేము సహాయం చేస్తామని పాకిస్తాన్ చెప్పిందా? మీరు ఎక్కడన్నా చెప్పింది, ఏం చేసింది చెప్పండి. అంటే నాగేశ్వర్ గారు, ఈ సీజ్ ఫైర్లో భారత్ ఈ కండిషన్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి? సీజ్ ఫైర్ ఈ కండిషన్ ఇప్పుడు ఏముంటాయో మనకు తెలియదు. ఎందుకంటే 12th నాడు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ఇలాంటివి డీజీఎంఓ స్థాయిలో అయితే ఉండవు. నాకు తెలిసినంత వరకు డీజీఎంఓ స్థాయిలో జరిగే చర్చల్లో ఆపరేషనల్ చర్చలు ఉంటాయి. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లేదా డిప్లొమాట్స్. అమెరికా ఏమో దౌత్య చర్చలు ఉంటాయని ప్రకటించింది, భారతదేశమేమో దౌత్య చర్చలు ఉన్నాయని ప్రకటించలేదు. బహుశా మరి ఈ డీజీఎంఓ స్థాయిలో చర్చల అనంతరం ఏమైనా హయ్యర్ లెవెల్లో చర్చలు ఉంటాయా? మీరు అన్నట్లు ఖచ్చితంగా భారతదేశం పెట్టాలి. ఇండియా ఇవాళ డిమాండ్ చేయాల్సిన కమిట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఒక డిసిసివ్ ఫారిన్ పాలసీ షిఫ్ట్ డిమాండ్ చేయాలి. ఇక ముందు మేము తీవ్రవాదుల్ని ప్రోత్సహించము, తీవ్రవాదులకు ఆశ్రయం. నిన్న కాక మొన్న 48 hours కింద తీవ్రవాదులను భారతదేశం ఆపరేషన్ సింధూర్లో చంపితే వాళ్ళకు స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు కదా. ఆ అంత్యక్రియల్లో ఆ పాకిస్తాన్ సైనిక అధికారులే పాల్గొన్నారు కదా. పాకిస్తాన్ వైఖరులు ఎక్కడ మార్పు వచ్చింది? అందువల్ల వైఖరిలో మార్పు రాలే. అందువల్ల ఇవాళ మోడీ ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి కూడా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఆపారు ఇది? ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఈ క్షణం వరకు ఎంత పెద్ద ఎత్తున చేశారు. ఇక అయిపోయింది పాకిస్తాన్ పని, పాకిస్తాన్ సంగతి చూస్తానికి ఇదే సమయం. వేసిపడేయండి, కరాచీని వేసిపడేయండి, లాహోర్ని వేసిపడేయండి, రావల్పిండి వేసిపడేయండి. పాక్ ప్రైమ్ మినిస్టర్ బంకలా దక్కున్నాడు, అసీముని దేశం ఇచ్చి పారిపోయింది. ఇదే కదా ఏమైంది మరి? ఇప్పుడు ధనంగా ఒకటేసారి ఎందుకు ఆగినాం అంటే ట్రంప్ చెప్తే ఆగిపోతామా? ట్రంప్ చెప్తే ట్రంప్కి చెప్పాలి కదా. ఏమయ్యా మరి మేము కాదు, ఆ పనికి మాలినాడు పాకిస్తాన్ చేసిండు, వాడు మొదలు మాకు మసూద్ అజార్ని అప్పచెప్పమనండి, హఫీజ్ సయీద్ని అప్పచెప్పమనండి, మీరు డావిడ్ ఎట్లీని అప్పచెప్పమనండి అన్నమా మనం. అందువల్ల ప్రభుత్వానికి తెలుసు లిమిటేషన్స్. ఈ మాటలు మనం అన్నాం అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు 4:30 అనౌన్స్ చేశారు. ఏది అరౌండ్ 5 o'clock నుంచి ఇది అమలైంది. 2 o'clock కనుక మీరు నన్ను పిలిచి ఇది యుద్ధం వద్దు, మనము కాల్పుల విరమణ జరగాలి అని ఉంటే అసలు నా మీద ఎట్లా పడేవాళ్ళు? ఈ బీజేపీ పరివారం మొత్తం ట్రోల్ చేసేవాళ్ళే కదా. మామూలుగా ట్రోల్ చేసేవాళ్ళు బీభత్సంగా. ఏం రా కాల్పుల విరమణ అంటావా, పాకిస్తాన్ మనం ఏం చేస్తున్నాం అని అంతు చూడాలి అనకపోతురా. ఇవరు ఏమైంది 5 గంటలకు వచ్చారు మొత్తం అయిపోయింది కదా వ్యవహారం. అంటే మనం ముందు చెప్తే మాత్రం ఒప్పుకోరు. ముందు చెప్తే మనం వెంటనే పాకిస్తాన్ ఏజెంట్ అయిపోతాం. మరి ఎందుకు అంగీకరించారు? వాట్ చేంజ్ మెటీరియల్లీ? ఏం మారింది ఈ 5 గంటలకు ముందు 5 గంటల తర్వాత? పాకిస్తాన్ ఎక్కడ ఏది ఆపింది? వాళ్ళు ఎవరిని అప్పచెప్పారు? తహవూర్ రానాడు 15 ఏళ్ళ తర్వాత అమెరికా అప్పచెప్పింది. డావిడ్ ఎడ్లీని ఇప్పటి వరకు అప్పచెప్తున్నారు, దావుద్ గిలానీ వాడి పేరు. సో హఫీజ్ సయీద్ని అప్పచెప్పిందా, మసూద్ అజార్ని అప్పచెప్పిందా పాకిస్తాన్? సో అందువల్ల మన భారత ప్రభుత్వానికి తెలుసు ఇది ప్రాసెస్, ఇది ఈవెంట్ కాదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఆ సందర్భంగా ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత, మోడీ ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఏంటంటే పాకిస్తాన్ పైన డిప్లొమాటిక్, ఎకనామిక్, మిలిటరీ ప్రెషర్ ఇంటెన్సిఫై చేయాలి. ఇప్పటి వరకు సింధు నదీ జలాల ఒప్పందం పైన తీసుకున్న చర్య ఏమీ భారతదేశం ఆపలేదు. అలాగే పాకిస్తాన్ పైనతో ఆర్థిక సంబంధాలు ఆపేశాం, ట్రేడ్, దానిపైన ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఈ చర్యలు డెఫినెట్గా కంటిన్యూ కావాలి. ఇది రిలాక్స్ కాకూడదు. అమెరికా ఒత్తిడి ఉంటుంది మన పైన, ట్రంప్ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఇంట్రెస్ట్ ఏంటంటే పాకిస్తాన్కి F-16 అమ్మాలి, మనకు F-35 అమ్మాలి. అమెరికా పాకిస్తాన్ కావాలి, ఇండియా కావాలి అమెరికాకు, కానీ మనకు మాత్రం మన ఇండియానే కావాలి. సో అందువల్ల భారత ప్రభుత్వము ఈ అవకాశాన్ని తీసుకుని ఇప్పుడు పాకిస్తాన్ ఐసోలేట్ అయి ఉంది.
ఎకనామిక్గా వీక్ అయి ఉంది, రాజకీయంగా డివైడ్ అయి ఉంది, బెలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తిరగబడుతోంది, ఆఖరికి తాలిబాన్ వాళ్ళు కూడా ఇంటలేరు. ఇంతకన్నా అదనైన సమయం ఇంకేమైనా ఉంటుందా పాకిస్తాన్ సంగతి చెప్పడానికి? దిస్ ఈజ్ ద మోస్ట్ అప్రాప్రియేట్ టైం కదా. 4 రోజులు కూడా యుద్ధం చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉందని కదా మీడియాలో వచ్చింది. అంత వీక్ ఉన్న పొజిషన్లో వాడిని మనం ఎందుకు వదిలేయాలి అంట నేను. అందువల్ల ఇప్పటికైనా మనము కాల్పుల విరమణ చేసినాం కనుక, కాల్పుల విరమణ చేయడం తప్పని నేను అంటలేను, కానీ దట్ షుడ్ నాట్ ఎండ్గా ఉండకూడదు, మీన్స్గా ఉండాలి. ఏంటి మీన్స్ అంటే ఒక ఎండ్ ఏంటి? పాకిస్తాన్ భారత్కు తీవ్రవాదాన్ని ఎగుమతి చేయకూడదు, భారత గడ్డ పైన రక్తపాతాన్ని సృష్టించకూడదు. భారత ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, ఇక్కడ నుంచి తీవ్రవాద దాడిని మేము యుద్ధంగానే పరిగణిస్తామని. తీవ్రవాద దాడిని యుద్ధంగానే పరిగణిస్తామని అంటే ఇది ప్రాస్పెక్ట్ ఎఫెక్ట్, రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ కాదు. భవిష్యత్తులో జరిగే తీవ్రవాద దాడులు మనం యుద్ధాలుగా ప్రకటిస్తాం. కానీ పహల్గామ్లో జరిగింది యుద్ధంగా భావించకూడదన్న క్వశ్చన్ వస్తుంది. అందువల్ల కాల్పుల విరమణ అనేది మనలో ఉదాసీనతను పెంచకూడదు. అందులో అమెరికా జోక్యంతో జరిగిన కాల్పుల విరమణ ఇది. అమెరికా ఒత్తిడితో భారత ప్రభుత్వము వ్యవహరించకూడదు. అందువల్ల పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయాలి. ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే పాకిస్తాన్ చరిత్రలో బహుశా వన్ ఆఫ్ ద వీకెస్ట్ మూమెంట్లో ఆ దేశం ఉంది, అన్ని రకాలుగా, ఎకనామిక్గా, పొలిటికల్గా, సోషల్గా. అసలు పంజాబ్ సింధు మధ్య ఘర్షణ, బెలూచీల తిరుగుబాటు, బెలూచీలు ఆల్రెడీ మేము స్వాతంత్రం ప్రకటించేసుకున్నామని చెప్తున్నారు. ఇంత మంచి అవకాశం కదా. అందువల్ల పాకిస్తాన్ పైన ఒత్తిడి పెరగాలి. వీ హ్యావ్ టు విన్ ఈవెన్ వితౌట్ ఫైటింగ్ ఆగినా మన పాకిస్తాన్ పైన ఇతరత్ర ఒత్తిడి ఆగకూడదు, ఇతరత్ర ప్రెషర్ ఆగకూడదు. అందువల్ల విన్నింగ్ ద వార్ వితౌట్ ఫైటింగ్ అని ఇంతకుముందు ఎందుకు కోట్ చేశానంటే, మనం ఫైటింగ్ ఆపచ్చు, కాల్పులు ఆపాలి. కాల్పులు ఆపడం వేరు, పాకిస్తాన్ పైన అష్టదిగ్బంధన ఆపడం వేరు. కాల్పులు ఆపాం కరెక్టే, అష్టదిగ్బంధన ఆపకూడదు. పాకిస్తాన్ సంగతి తేల్చడానికి ఇంతకన్నా మించిన అవకాశం మరొకటి ఉండదు. అందువల్ల లెట్ us హోప్ మోడీ గవర్నమెంట్ విల్ ఎన్ష్యూర్ దిస్. పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేసే భారత ప్రయత్నాలు ఆగకూడదు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేసి, ట్రైన్ చేసి, ఫండ్ చేసి, ఎక్స్పోర్ట్ చేస్తే ఈ దుర్మార్గాన్ని పాకిస్తాన్ వదులుకునేంత వరకు దీనికి పరిష్కారం ఉండదు కనుక అంతవరకు మన కృషి జరగాల్సిందే. అంటే ప్రధాని మోడీ పాక్ ముందు ఈ ఎలాంటి అంశాలు అడ్రస్ చేస్తే వాళ్ళని మనం గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు? అంటే దీనికి ఒక సింగిల్ సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఎకనామిక్ మెజర్, పొలిటికల్ మెజర్, అన్ని రకాలుగా. అంటే పాకిస్తాన్ను డిప్లొమాటిక్గా ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటికీ అమెరికా కానీ యూరప్ కానీ మనకు ప్రీచ్ చేస్తారు. జయశంకర్ భాషలో చెప్పాలంటే దే ఆర్ ఓన్లీ ప్రీచర్స్, నాట్ పార్ట్నర్స్. సో గ్లోబల్ ఫైట్ అండ్ టెర్రరిజం అనేది మీకు నిజాయితీ ఉంటే లెట్ us డిక్లేర్ పాకిస్తాన్ as a టెర్రరిస్ట్ స్టేట్. పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా ప్రకటించాలి. ఎందుకంటే అక్కడ స్టేట్ పాలసీగా టెర్రరిజం ఎక్కడ ఉండదు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి తీవ్రవాదులు ఉత్పత్తి అవుతూ ఉంటారు. కొన్ని దేశాల్లో అక్కడ ప్రభుత్వాల కన్నా కూడా తీవ్రవాదులే బలంగా ఉంటారు. కానీ పాకిస్తాన్ అది కాదు కదా. పాకిస్తాన్లో రాజ్యమే తీవ్రవాద రాజ్యం. జనరల్లీ దేర్ ఆర్ టెర్రరిస్ట్ ఇన్ ఎ కంట్రీ ఇది టెర్రరిస్ట్గా ఉండదు. ఒక దేశంలో తీవ్రవాదులు ఉంటారు, కానీ తీవ్రవాదుల దేశం అది ప్రాబ్లం అక్కడ. సో అందువల్ల పాకిస్తాన్ తీవ్రవాద దేశం అనేది ప్రపంచం అంగీకరించాలి. ఇప్పటికైనా మీరు ఇంత చేసినా కూడా ఎక్కడ అమెరికా ట్రంప్ స్టేట్మెంట్లో మేము పాకిస్తాన్కు చెప్పాం, రేపటి నుంచి ఇండియా గడ్డ పైన ఒక్క రక్తపు చుక్క పడినా అది నీదే బాధ్యత అని చెప్పినా అని అన్నారా? భారతదేశం చెప్తాను. విచిత్రమైన భారత ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాను, అధికారికంగా కూడా కాదు, అది మీడియా క్లిక్లే. ట్రంప్ అమెరికా చెప్పింది పాకిస్తాన్కు ఇక నుంచి ఫుల్ కాంప్లైన్స్ ఉండాలని. అమెరికా ఇదివరకు ఎన్నిసార్లు చెప్తే ఎన్నిసార్లు జరిగింది. అందువల్ల మొదలు అమెరికా కానీ యూరప్ కానీ ఇతర దేశాలు, చైనా కూడా చేయాలని మనం అంటాం, కానీ చైనా మనకు మిత్రదేశం కాదు. చైనా దగ్గర మనకు ఆ లివరేజ్ ఉండదు. అమెరికా దగ్గర మనకు మిత్రదేశం. మన మిత్రుడే మనకి తినకపోతే మన ప్రత్యర్థి తింటాడా? మన ప్రత్యర్థి కదా చైనా. ఇంకో రకంగా చెప్పాలంటే మన శత్రువు కదా చైనా. మన మాట ఎందుకు తింటాడు వాడు? మన ఫ్రెండే ఇంటలేడు. ట్రంప్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ కదా మన మోడీకి. ట్రంప్నే ఒప్పించలేకపోతే జింపింగ్ని ఒప్పిస్తాం మనం. సో అందువల్ల జింపింగ్ ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి కదా. సో అందువల్ల మొదలు అమెరికాను యూరప్ను ఒప్పించాలి.
ఇది మీరు కాల్పులు ఆపడం కాదు, తీవ్రవాదాన్ని ఆపాలి. నాట్ స్టాపేజ్ ఆఫ్ ఫైర్, స్టాపేజ్ ఆఫ్ టెర్రరిజం, నాట్ సీజ్ ఫైర్, సీజ్ టెర్రరిజం. సీజ్ టెర్రరిజం అనేది క్రైటీరియా, కానీ సీజ్ ఫైర్ కాదు కదా. ఈ ఫైర్ మూలం ఎక్కడ? టెర్రరిజం నుంచి కదా ఈ ఫైర్కి మూలము. ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఆగకపోతే సీజ్ ద ఫైర్తో లాభం ఏముంటుంది? మళ్ళీ ఇలాంటి మనం చాలాసార్లు చూస్తుంటే ఇట్లాంటి సీజ్ ఫైర్లు ఎన్నిసార్లు ఉల్లంఘించలేదు. అవును. సో మీకు ఎల్ఓసి పైన సీజ్ ఫైర్నే ఉల్లంఘించారు. అసలు పాకిస్తాన్ లాంటి ఒక బాధ్యతారహిత దేశం ఒక ఎథిక్స్కు, వాల్యూస్కు, నామ్స్కు, ప్రిన్సిపల్స్కు విలువిస్తుందా? సో అది క్వశ్చనే లేదు. అందువల్ల కాల్పుల విరమణను స్వాగతిస్తూనే దిస్ షుడ్ నాట్ బీ ది ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇది బిగినింగ్ మాత్రమే. ఎస్, కాల్పులు విరమించాం, కానీ ఒత్తిడి మాత్రం విరమించకూడదు. వీ హ్యావ్ టు విన్ ద వార్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. విన్ ద వార్ ఇన్ పాకిస్తాన్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. ఆ రకమైన జాతీయ భద్రతా వ్యూహాన్ని భారతదేశం అమలు చేయాలి. ఆపింది కాల్పులు మాత్రమే. ఆపింది పాకిస్తాన్ వైఖరిని మార్చడానికి, పాకిస్తాన్ లొంగదీయటానికి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి, పాకిస్తాన్ సంగతి తేల్చడానికి జరిగే ప్రక్రియ మాత్రం ఆగకూడదు.